ఏదైనా సీరియస్ మ్యాటరా? అవును, కానీ ఖాళీ చేయించడం మన వల్ల కావడం లేదు కదా, అందుకని మనం మరో మార్గం ఆలోచించాలి. ఇక ఏ మార్గంలోనూ ఆలోచించాల్సిన అవసరం లేదు బాబు. తంతే గాలిని బట్టలు పడ్డట్టు నీ అదృష్టం పంచ కళ్యాణి గుర్రంలో పరుగుతుంది. సస్పెన్స్ తో తప్పకుండా అసలు విషయం ఏమిటో వివరంగా చెప్పు మనోహర్. నీకు గొప్ప శుభవార్త చెప్తాను, నాకేమిస్తావు? మనోహర్, నాకు శుభవార్త. నాకు శుభవార్త అయితే అది నీకు శుభవార్తగా, ఎందుకంటే మన ఇద్దరం బిజినెస్ పార్ట్నర్స్ కదా. నువ్వు చెప్పింది నిజమే, అందుకే ఆ వార్త నీకంటే ముందు నేను తెలుసుకున్నాను. అదేమిటో చెప్పు, నేను సంతోషిస్తాను. ఆల్రైట్, నీకు మరో వారం రోజుల్లో మంత్రి పదవి రాబోతుంది. ఏమిటి నువ్వు అంటున్నది? ఇది నిజమా? అక్షరాల నిజం. ప్రధానమంత్రి సెక్రటరీ నీకు ఫ్రెండ్ కదా, వాడే ఈ విషయం ఫోన్ లో చెప్పాడు. థ్యాంక్స్ మనోహర్, థ్యాంక్స్. ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది. అసలైన ఆనందం ముందుంది. నిన్ను పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా నియమించబోతున్నారు కనుక పట్టణాన్ని అభివృద్ధి చేసే నెపంతో మనం ఆ కాలనీ ఖాళీ చేయించడం చాలా ఈజీ. ఆ మంత్రి పదవి నా చేతికి రాగానే నా తడకయ్య ఏమిటో చూపిస్తా మనోహర్. ఈ రోజు మనకు పండుగ రోజు, జాలీగా గడిపేయాలి. ఏ వెన్నెల, కమాన్. చీర కట్టె ముద్దుగుమ్మ, చిక్కవమ్మ దక్కవమ్మ. సయ్యంటు సైతు కొట్టే సత్యభామ, చూసుకోమ్మా కాచుకోమ్మా. ఎగిరే పొగరే చాలే, దిగవే ఇకనైనా. తరిమే ఉరిమే మామ, తగుకి దిగుదామా. దంకి చీర కట్టె ముద్దుగుమ్మ, చిక్కవమ్మ దక్కవమ్మ. సయ్యంటు సైతు కొట్టే సత్యభామ, చూసుకోమ్మా కాచుకోమ్మా. ఊరు పేరు చెప్పకుండా హఠాత్తుగా దిగొచ్చని, మారు మాటలాడకుండా వరించుకో నీదానని. దొరికితే వదలని దానా, ఉరకకు మరీక పైన. తరిమితే తడబడిపోనా, మరి మరి ముడిపడిపోనా. గజిబిజి కథలను గడుసుగా నడిపిన తగముల మగువకు తెగువను ముదిరెనుడో. అరే అద్దంకి చీర కట్టె ముద్దుగుమ్మ, చుక్కవమ్మ దక్కవమ్మ. సయ్యంటు సైతు కొట్టే సత్యభామ, చూసుకోమ్మా కాచుకోమ్మా.
చెవి గుసగుస వినుకోరా విసురులు విసరక జాడ కొసవరకిది నడిచేనా పెదవుల పదవిని వదలని తపనకి మగసెగ తగిలితే మగతలు కలిగెనురా అద్దంకి చీర కట్టె ముద్దు గుమ్మ చిక్కవమ్మ దక్కవమ్మ ఓయ్ సయ్యంటూ సైట్ కొట్టి సత్యభామ చూసుకోమ్మా కచ్చుకోమ్మా ఎగిరే పొగరే చాలే దిగవే ఇకనైనా తరిమే ఉరిమే మామ తగుకి దిగుదామా కొంపల ముంచి కోట్లు గణించాం దొరబాబు. నేటితో నీ చరిత్ర సమాధి కాబోతుంది. పిచ్చివాడా, నాకు మంత్రిగా మహాజాతకం పట్టబోతుంది. అప్పుడు నీలాంటి పచ్చగాళ్ళను నల్లిని నలిపినట్టు నలిపేస్తాను. నువ్వు మామూలు మంత్రివే కాదు, ప్రధాన మంత్రి అయినా సరే నన్నేమి కేకలేవు. ఇప్పుడు నీ ఆయు పట్టు నా అరచేతిలో ఉంది. ఎవరా నువ్వు? రాక్షసుల్లో నా వెంట పడ్డావు. నేను నీకేం ఉపకారం చేశానో చెప్పు. వెల్మేశ్వర బాబు, ఇప్పుడు నా దారిలోకి వచ్చావు. నాకేం ఉపకారం చేసావో చెప్పమంటావా? చేయని నేరానికి నన్ను దోషులా నిలబెట్టావు. కర్తవ్యాన్ని ప్రాణం భావించి నన్ను రాజ్య పట్లకు దూరం చేశావు. అంటే నువ్వు ఎస్పీ దుర్గా ప్రసాద్. ఎస్, ఐ యామ్ ఎస్పీ దుర్గా ప్రసాద్. మల్లికల మార్పుకు చేశాం నువ్వు. ఆ నిజం రాజకుమార్ కృష్ణ భయంతో అతన్ని హత్య చేశావు. ఆ నేరం నా మీద నెట్టి నువ్వు చల్లగా జారుకున్నావు. అంటే రాజాను చంపింది నేనేనన్న నిజం నీకు తెలిసిందన్నమాట. అంతేకాదు, నువ్వు చేసిన నేరాలకు సాక్ష్యాలతో సహా బలమైన ఆధారాలు సంపాదించాను. ఇక నీ పని సెంట్రల్ జైల్లో చెప్పుకూడే. అంటే నన్ను చట్టానికి పట్టించి ఉరిశిక్ష వేస్తానంటావు. నిన్ను చంపడానికి ఉరితాడు ఎందుకురా? నా మొలతాడు చాలు. చట్టం మీద గౌరవం ఉన్నాను కాబట్టి నిన్ను చంపకుండా వదిలేస్తున్నాను. ఏ చట్టము నన్ను పట్టుకోలేదు మిస్టర్. ఎందుకంటే అధికారం నా సొత్తు. న్యాయం నా జేబులో ఉంది. ప్రభుత్వం నా గుప్పిట్లో ఉంది. చట్టం నా చుట్టం. ఇవన్నీ కలిస్తే ఈ ప్రపంచంలో సాధించలేనిది ఏదీ లేదు మిస్టర్. నీ డబ్బులు నీ అధికారాన్ని నా ఎడం కాలతో ఎగరగొడతాను. నీ చేతుల సంఖ్యలు వేయించి నిన్ను నడి బజార్లో నడిపిస్తాను. అది నువ్వనుకున్నంత తేలిక కాదు మిస్టర్. ఇప్పటికే ఉద్యోగం పోగొట్టుకుని రోడ్డును పడ్డావు. ఇంకా నీ పొగరు తగ్గకపోతే ఏకంగా ప్రాణాలే పోగొట్టుకుంటావు. నీలాంటి అవినీతి పరులు అందరూ ఎక్కడం కోసం అమాయకుల జీవితాలతో ఆడుకుంటున్నారు. చట్టాన్ని మీ చుట్టంగా చేసి వాడుకుంటున్నారు. ఇక మీ అవినీతిని ఎండగట్టి మీ పాపాలను పండగట్టి రగులుతున్న రావణ కృష్ణ మారుతున్న ఈ రాష్ట్రాన్ని రక్షిస్తాను. మీ పత్రంతో ఈ దేశానికి గొప్ప సందేశాన్ని ఇస్తాను. ఇక రెడీగా ఉండు. రాజమండ్రి జైలు రాళ్ళు కొట్టడానికి వస్తా. వెల్కమ్ దుర్గా ప్రసాద్, వెల్కమ్. నీకోసమే ఎదురు చూస్తున్నాను. మిస్టర్ మహేష్, ఇంకా నీలో నా ఆవేశం తగ్గలేదా? ఇది ఆవేశం కాదు, ఆశయ సాధన కోసం ఈ అసహాయ సూర్యుడు చేస్తున్న అగ్ని పోరాటం. ఏమిటి నీ ఆశయం? దోషి నిర్దోషిగా భావించి అర్థం లేని పగ పెంచుకొని అమాయకుల జీవితాలతో ఆడుకోవడమేనా? నాది అర్థం లేని పగ కాదు. నా ప్రాణమిత్రుడి మీద నాకు ఎంతో ఆశగా వచ్చిన నాకు అతను శవం కనిపించింది. అదే నువ్వు చేసిన దురాత్కతం కాదని బుకాయించిన నిజమేంటో నీకే తెలుస్తుంది. ఇక నిన్ను వదిలే ప్రసక్తే లేదు. చూడు, సింహంతో పెట్టుకోవాలంటే పంజాలో వాడి, ఈ దుర్గతో పెట్టుకోవాలంటే రక్తంలో వేడి. ఒకటికి 2 సార్లు చెక్ చేసుకుని పెట్టుకోవాలి. అది తెలుసుకొని నా దారికి అడ్డు రాకు. చెప్పానుగా, అడుగడుగున అడ్డు తగ్గుతానని చెప్పానుగా. నిన్ను అంతం చేసి నేను విశ్రాంతి తీసుకుంటాను. పిచ్చివాడా, నిజానికి నీ స్నేహితుని చంపింది ఆ ఎంపీ దొరబాబు.
వాడిని వదిలేసి నా వెంట పడుతున్నావేమిరా? అనవసరమైన ఆడపడంతో నీ విలువైన సమయాన్ని వృధా చేసుకోకు. నా మిత్రుడు చంపే అవసరం దొరబాబుకి ఏముంది? అదే అసలు రహస్యం. నీ మిత్రుడు దొరబాబు రాజకుమార్ కి దగ్గర బంధువు. అతని ఎంపీ హోదాలో పర్యటనకు వచ్చినప్పుడు రాజకుమార్ అతనికి అతిథి మర్యాదలు ఘనంగా చేశాడు. అప్పట్లో రాజకుమార్ ఇంట్లో పనిచేసే మల్లిక మీద దొరబాబు కన్నుబడింది. అప్పుడే ఆమెను మానభంగం చేశాడు. ఆ విషయం ఆమె అందరికీ తెలుస్తున్న భయంతో ఆమెను హత్య చేశాడు. ఆ నేరం నా మీద నెట్టి అతను చల్లగా జారుకున్నాడు. మల్లిక మరణానికి రాజకుమార్ హత్యకు సంబంధం ఏమిటి? దొరబాబు చేసిన దారుణం రాజకుమార్ తెలుసుకున్నాడు. అప్పుడే దొరబాబు మనసులో ఒక రాక్షస ముద్ర ఏర్పడింది. రాజకుమార్ కూడా లేపేస్తే మల్లిక మర్డరు మిస్టరీగానే మారుతుంది. అంతేకాదు తను చేసిన నేరాలకి తానే హంతకుడవుతాడని నిరూపిస్తాడు. తెలివి దొరబాబుది కాదు, నీది. నువ్వు చేసిన నేరం దొరబాబు మీదకి నెడుతున్నావు. ఒక మూర్ఖుడికి 100 మంది మేధావులు కూడా సమాధానం చెప్పలేరని మన పెద్దలు అంటున్నారు. అది నిజమని నువ్వు నిరూపిస్తున్నావు. అంటే నేను మూర్ఖుణ్ణి, నువ్వు మేధావని నీ ఉద్దేశం. ఎస్, నేను మూర్ఖుణ్ణి. ఎందుకంటే నా ప్రాణ మిత్రుడి మీద నాకున్న ప్రేమ అలాంటిది. నన్ను అన్నలాగా అభిమానించాడు, అన్ని తానే ఆదరించాడు. అసలు నా జీవితం అతను పెట్టిన భిక్ష. రాజకుమార్ మరణంతో రాటుదేలిన నీ గుండెని రక్త తర్పణం చేయాలని ఆరాటపడుతుంది. ఇక నిన్ను ఉపేక్షించిన సారీ మహేష్, నీ ఆవేశం తగ్గించడం కోసం నేను ఇలా చేయక తప్పలేదు. నిజం తెలిసిన రోజున నీ తప్పు నువ్వు తెలుసుకుంటావు. దేశమంతా మన మనుషులు చేస్తున్న అల్లర్లు చూసి ప్రజలు భయంతో పరుగులు తీస్తున్నారు. అది అలాగే కొనసాగాలి. ఏం జరుగుతుందో, ఎందుకు జరుగుతుందో ప్రభుత్వానికి అర్థం కాకూడదు. అసలు విషయం ప్రభుత్వానికి తెలిసే అవకాశమే లేదు. ఎందుకంటే ఈ కలహాల కారణం ప్రజలకే అర్థం కావట్లేదు, ప్రభుత్వానికి ఏమర్థమవుతుంది. ఏది ఏమైనా మన వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పారు. పొరపాటున పోలీసులకు దొరికిపోతే కథ అడ్డం తిరుగుతుంది. నీక భయం అక్కర్లేదు జింబు. మొన్న మన వాడు ఒకడు అరెస్ట్ అయ్యాడు. వాడు మన రహస్యాలు ఎక్కడ బయట పెడతాడు అని వాడిని నేనే చంపించాను. శభాష్ శభాష్ సిద్ధు. అలాంటి తెలివి నువ్వు ఉపయోగించు. ఈ పథకం మొత్తం నీ చేతుల మీద పూర్తి కావాలి. ఓకే జింబు, ఇన్నాళ్ళుగా నా చేతి నిండా పని దొరికింది. నీ రుణం తీర్చుకునే అవకాశం కలిగింది. మన ఇద్దరి మధ్య రుణాల ప్రసక్తి లేదు. ఇద్దరం సమాజం చేతిలో సావు దెబ్బల తిన్న వాళ్ళమే. అందుకే ఈ దేశం మీద కసి తీర్చుకుంటున్నా. 50 లక్షలు కావాలి జింబు. మందు విందుల కోసం ప్రజలకు డబ్బు విచ్చలవిడిగా ఖర్చు అవుతుంది కదా. ఎంత ఖర్చైనా పర్వాలేదు. 50 లక్షలు కాకపోతే కోటి రూపాయలు తీసుకో. నీకడ్డేముంది? మరి నేను వెళ్తాను జింబు. నీకు ఒక ముఖ్యమైన పని ఉంది. ఏమిటి లాడన్? అంత ముఖ్యమైన పనే? ఇవాళ ఆ పవన్ గారి సంగతి అటో ఇటో తేలిపోవాల్సిందే. నువ్వు కోరిన విధంగా దేశమంతా అల్లర్లు చేస్తున్నాం లాడాన్. అవును లాడన్, నా మనుషులు చిచ్చర పిడుగుల్లా చలరేగి అన్ని నగరాలను అల్లకల్లోలం చేస్తున్నారు. అది మాత్రమే సరిపోదు.
పాకిస్తాన్ ఈ దేశాన్ని ఆక్రమించుకోవాలంటే ఈ దేశానికి సంబంధించిన సైనిక రహస్యాలు పాకిస్తాన్కి అందించాలి. అవి మనకు తెలియాలంటే ఆ పవనగాడు మనకు సమాచారం అందించాలి. పోనీ వాడు కొరకరాని కొయ్యలా తయారయ్యాడు కదా. ఒక మనిషి ఎంతటి బలవంతుడైనా వాడికి ఏదొక బలహీనత ఉండే ఉంటుంది. ఆ బలహీనత దెబ్బ కొడితే వాడు మనకి ఆ రహస్యాలు తప్పక చెబుతాడు. ఏమిట్లాడాన్ ఆ పవన్ గాడి బలహీనత? వాడి మరదలు హేమా, దానిని బంధించి దాని ద్వారా ఆ రహస్యాలు తెలుసుకోవచ్చు. హేమా అర్థమయ్యింది నాడే, నీ పథకం పూర్తిగా అర్థమయ్యింది. ఇప్పుడు ఆ హేమను మనం కిడ్నాప్ చేయాలి, అంతేనా? నా మనసులో మాట కరెక్ట్ గా క్యాచ్ చేసావు. అందుకే నీవు ఈ దేశానికి మగుటము లేని మహారాజులా ఎలిగిపోతున్నావు. సిద్ధో, విషయం అర్థమయ్యిందిగా. నువ్వు వెంటనే వెళ్ళి ఆ హేమను కిడ్నాప్ చేసి తీసుకురా. ఓకే చింపు. ఓకే. ఒరే గుండు, ఇదేమిట్రా బాబు, పాతాళ భైరవి సినిమాలో మాంత్రికుడి మందిరం లాగుంది. అమ్మో, ఇక్కడ కొంప తీసుకొని దయ్యాలంటే ఎవరు బాబు? ఒరే, నాకు దయ్యాల గురించి చెప్పారా బాబు? చచ్చంత భయంగా ఉందరా. భయం ఎందుకురా బాబాయ్? డెంపక రాకుమారి లభించురా. ఒరే, నాకు ఆ రాకుమారి వద్దు, ఆ రత్తమ్మ వద్దు. నేను ఇంటికి వెళ్ళిపోతారా, నన్ను వదిలేరా. ఆగరా, ఇంటికి వెళ్ళి ఏం చేస్తావరా? ఎప్పుడు మీరు పడుకుంటావు, అంతేగా? అంతకు మించి చేసేది ఏముందరు ఇప్పుడు. అందుకరా అమ్మాయి కూడా ఒరే ఒరే గుండు, ఆ ఆశతోనే ఇంత దూరం వచ్చాను రా. కానీ ఇక్కడ వ్యవహారం చూస్తుంటే ఒరే ఏంద్రా నాకు వచ్చేస్తుందిరా. ఏంది, ఒకటా రెండా? అదేం కాదు, వణుకు వణుకొస్తుందా? ఆ. నీ పక్కన నేనుండగా నీకు భయం ఎందుకురా? ఒరే, మొన్న ఇలాగే అని నన్ను పిచ్చి కొట్టుడు కొట్టించావురా. ఆ రోజు నా తప్పే ఉందయ్యా, అంతా నువ్వు చూసుకున్నాదేగా. నిజమేరా, తప్పంతా నాదేరా. చిలకలూరు పేడ చిట్లు వచ్చి మటన్ దగ్గర మకాం పెట్టుతుందని చెప్పింది నువ్వు. చెప్పాను. ఒక్కసారి వాటేసుకో, ఏమందని చెప్పింది నువ్వే కదరా. చెప్పాను. నువ్వేం చేశా? చెట్టు మనుకొని ఇంటికి వచ్చిన చుట్టా నోట్ వేసుకుంటా. ఒరే, చీకట్లో సరిగ్గా కనపడి చేస్తాయిగా. వాటంగా ఉందని వాటేసుకున్నా. వాటర్ ముందని వాటేసుకుంటే బెదిరిపోయిందిగా. 10 మంది తీసుకున్నాను, శుభ్రంగా నవ్వించిందిగా. ఒరే గుండు, నువ్వు పక్కనే ఉన్నావు కదరా, అది చెప్పొద్దురా. ఆహా, ఆ టైంలో నేను కనకాల గెలిగాను అనుకో, వాళ్ళు నిన్ను వదిలి నన్ను పోతారు మాకు. ఒరే, ఈ రోజు కూడా ఇలాగే చేస్తావని నాకు అనుమానంగానే ఉందిరా. ఈ రోజు మనం పట్టుకోబోయేది అమ్మాయిని కాదురా, మరెవరిని రా అబ్బాయిని పట్టుకోవాలా? వాడు లాడన్. ఓరు బాబు, వాడు మహాకిరాతకుడు. ఓరు నాయను, వాడిని పట్టుకోవాలిరా. అసలు వాడిని పట్టుకుంటే మనకేం వచ్చిందిరా. వాడిని పట్టుకుని ప్రభుత్వానికి అప్పగిస్తే మనకు 5 కోట్లు ఇస్తామన్నారా. ఓరే గుండు, అయినా అసలు అంత డబ్బు మనం ఏం చేసుకుంటాం? ఇన్నాళ్ళ నుంచి సింగిల్ టీతోనే బతుకుతున్నాం కదరా. అబ్బో, ఇక నుంచి హారన్ విస్కీ తాగుదాం. ఒరే 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 ఒరే, అరే నేను ముందే చెబుతున్నాను అబ్బాయి, మందు కొట్టేటప్పుడు మాత్రం పక్కన మంచి ఫిగర్ ఒకటి ఉండాలి. ఫిగర్లకేం తక్కువరా,
ఏకలూరు పేట శివమ్మక్క దగ్గరికి వెళ్తే మంది కంటే అంతమంది మాటలు వచ్చింది. నాకు ఇప్పుడు చూస్తుంటే నాకు ఊళ్ళంత వేడెక్కిపోతుందిరా. ఒక్క మిక్సింగ్ సాంగ్ వేసుకుందామా? మిక్సింగ్ సాంగ్ కాదు, ఆ? ఒక అత్త సాంగ్ వేసుకుందాం. అత్త వేసుకుందామా? మేమైతే మేము కూడా రమ్మని చెప్పా. వాళ్ళ అమ్మ పోలే తగిలిందిలే. అయితే ముందు ఈ పిల్లతో వేసుకుందామా, తర్వాత అలా వచ్చింది. సరే. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast. I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains at last, and to believe in what you got, it was built to last, yeah. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Gonna learn the
consequence of being incompetent. Mental health is confidence, dreams and some modestness. I'm not here to save the day, that's for you to take away. I could play a million mind games, but instead I say something not illogical, something that is topical. Rub it on and watch it go, make yourself unstoppable. Dreams are irresponsible, but they're always possible. If you just believe, you could be so remarkable. Thoughts in my head, a collage and they spread. I'll be great one day, going off of my meds. No, I'm not giving up, no, I'm not giving in. I will make it to the top, taking off in the wind. I gotta make it, I'm saving every day to taste it. I'm patient, but my mind, it can hardly take it. I'm chasing a dream that I've had for several ages. A vacant, modern kingdom for the taking. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show